అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. మంత్రాలయం నియోజకవర్గంలోన 2009 నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు అంటే ప్రస్తుతం వరకు పరిపాలన ఎలా కొనసాగింది, ఎవరి నాయకత్వంలో నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని మనం ఒకసారి వ్యూవర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఈ 2009, 2014, 2019, 2024 ఈ 4 సార్లు జరిగిన ఎన్నికల్లో ఏకదాటిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు గెలుస్తూ వచ్చారు. దాని తర్వాత పార్టీలు మారుతూ వచ్చాయి. ఎలా అంటే 2009లోన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. 2014లో వచ్చేసరికి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2019కి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2024కి వచ్చేసరికి టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఒక్కోసారి ఒక్కొక్క ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గారు కొనసాగారు, అలాగే ఇన్ఛార్జిగా తిక్కారెడ్డి గారు కొనసాగారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం అదే టీడీపీ ఇన్ఛార్జిగా రాఘవేందర్ రెడ్డి గారు కూడా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు నాయకులు మంత్రాలయం నియోజకవర్గంలోన వాళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇన్ఛార్జీలుగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏం పనులు చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ పనులు చేశారు అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మంత్రాలయం నియోజకవర్గంలో ఈ ముగ్గురు నాయకుల్లో మంత్రాలయం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు? ప్రజల్లోనూ ఉంటూ ప్రజా కష్టాలు తెలుసుకుంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరు? ఈ 2 సంవత్సరాలు రాఘవేందర్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇన్ఛార్జిగా కొనసాగిన తిక్కారెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇలా ఈ ముగ్గురు నాయకులు మంత్రాలయం నియోజకవర్గంలోన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎవరి నాయకత్వంలో ఉన్నప్పుడు మంత్రాలయం నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.